పెద్దపల్లి జిల్లా మంథనిలో వివాహిత ఆందోళన చేపట్టింది. కట్టుకున్నోడు అతన్ని కన్నబోడు తనపై అరాచకానికి పాల్పడ్డారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన మౌనిక అనే యువతి ఆందోళన దిగింది. వివరాల్లోకి వెళ్తే పోచమ్మవాడకు చెందిన రావుల మారుతిప్రసాద్ అనే వ్యక్తికి ఖమ్మం జిల్లాకు చెందిన మౌనిక అనే యువతితో సుమారు 4 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 సంవత్సరాల బాబున్నాడు. గత నెల 12వ తేదీన మౌనికను భర్త, మామ ఇద్దరు కలిసి మందనలో వారి ఇంటి నుంచి గంటేశారు. దీంతో మౌనిక పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసి అనంతరం మౌనిక తల్లిదండ్రుల వద్దకు ఖమ్మం జిల్లాకు వెళ్లిపోయింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నెల రోజులు గడుస్తున్నా పోలీసులు కనీసం చర్యలు తీసుకోవడం లేదని, తనకు న్యాయం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తోంది. న్యాయం చేయాలి. చెప్పు కింద ఉండాలంట ఆయనకి. ఎలా ఉంటారు సార్? నేను పని మనిషి అంటాడు. నా భర్తని ఇప్పటి వరకు 4 సార్లు భర్త పేరు రావుల మారుతిప్రసాద్, మా మామగారి పేరు సత్యనారాయణ, అత్త రాధ. నా భర్త మా మామ అత్త వేధిస్తున్నారు. మా మామ నన్ను సెక్స్ పరంగా నన్ను లైంగికంగా వేధింపులు చేయడం జరుగుతుంది. నా భర్త మా నాన్న దగ్గరికి పో అని చెప్పేసి నా భర్త అంటాడు. ఈ బాబు నాకు పుట్టిండా మా డాడీకి పుట్టిండా అని నా భర్త అడుగుతుండు. మా మామ దగ్గరికి పోవట్లేదు, మా మామ చెప్పింది వినట్లేదు, మా మామ దగ్గరికి వెళ్ళట్లేదు అని జనవరి 12వ తారీఖున నన్ను ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు నెట్టేయడం జరిగింది. నేను మంత్రిని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు నాకు మంత్రిని పోలీస్ స్టేషన్లో నుంచి ఏది రాలేదు. నన్ను ఆ రోజు 5 నిమిషాలు కానీ స్టేషన్లో ఉంచుకోలేదు. సార్కి ఏమన్నా ఎక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకి ఫోన్లు వచ్చాయో, ఏ రాజకీయాల నుంచి వెళ్ళి ఫోన్లు వచ్చాయో తెలియదు. నాకు స్టేషన్లో న్యాయం జరగలేదు అని నేను ఇక్కడ నాకు న్యాయం చేయాలి సార్. నాకు ఈ సంవత్సరంన్నర బాబు 7 నెలల ప్రెగ్నెంట్ కడుపుతోనున్నా సార్. నాకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నా సార్. మీ ఇంటి ప్రతి ఒక్క ఆడపిల్లకి న్యాయం జరగాలి. నేను అందరు ఆడపిల్లలు 20 లక్షల కట్నం, 18 తులాల బంగారం, 30 తులాల వెండి పెట్టారు సార్ నాకు మా అమ్మ వాళ్ళు. ఇంకా అది చాలా అదనపు కట్నం తెమ్మంటున్నారు. నన్ను మా బాబుకు వాళ్ళ డాడీ కూడా పడుకోకపోతే నన్ను చచ్చిపోమంటున్నాడు. ఈ మధ్య అబ్బాయికి మాకు 1వ పెళ్లి అని చెప్పారు, కానీ 4 పెళ్లిళ్ళు చేసుకున్నారంట. కానీ నా దగ్గర సాక్ష్యం లేదు. కానీ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా సార్. దండం పెడతా. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఈ అమ్మాయిని 4 రోజుల క్రితం ఫోన్లో ఫోటో పెట్టాడు. నాకు చెప్పి నేను వదిలేస్తున్నా, నాకు నీకు సంబంధం లేదు, పిల్లలతో సంబంధం లేదు, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పేసి నాకు ఫోటో పంపించి నాకు చెప్పడం జరిగింది సార్. నన్ను మాత్రం నాకు అన్యాయం చేయకు, నాకు న్యాయం చేయాలి, నాకు నా పిల్లలకి రూమ్ లో